డోర్‌వే, ఎ మాన్యువల్ టు సెల్ఫ్. మనప్పుడు క్రియేషన్ అండ్ ఎగ్జిస్టెన్స్ యొక్క ఫ్రేమ్‌వర్క్ గురించి ఆలోచించడం మొదలెట్టాం. సో, కామన్‌గా ఏ స్క్రిప్చర్ చదివినా, ఏ ప్రపంచం మొత్తం మీద ఏ మతానికి సంబంధించింది చదివినా, ఒక ఫండమెంటల్ క్వెషన్ వెంటనే రైజ్ అవుతుంది. ఇది సో లాజికల్. ఎంత లాజికల్ క్వెషన్ అంటే, ఈ క్వెషన్ అడిగితే "నువ్వు నాస్తికుడివా?" అంటారు ఎవరైనా సరే వెంటనే. ఏమిటయ్యా ఆ క్వెషన్ అంటే, హౌ కెన్ గాడ్ మేడ్ సచ్ మిజరబుల్ వరల్డ్? ఈ ప్రపంచం చూడంగానే సఫరింగ్ కనబడుతూ ఉంటుంది మొత్తం అంతా. భయంకరమైన మిజరబుల్ వరల్డ్. ఎందుకంటే ఒక ప్రాణిని చంపకుండా ఇంకో ప్రాణి బతకలేదు. ప్రపంచంలో ఎక్కడ చూసినా మోసం, అన్యాయం, హింస కనబడుతూ ఉంటుంది. ఓ పక్కన అందమైన ప్రపంచంలానే ఉంటుంది చూడటానికి. కానీ ఇవన్నీ కనబడుతూ ఉంటాయి. సో, సుప్రీం అథారిటీ ఒక దేవుడు గాడే ఇది ఈ ఈ మెజరబుల్ వరల్డ్‌ని తయారు చేసి మనిషిని వదిలేసాడా సఫర్ అవ్వమని. ఎంత లాజికల్‌గా చెప్పినా. ఇంచుమించు స్క్రిప్చర్స్ అన్నీ ఇంచుమించు అలాగే చెప్తుంటాయి. చెప్పకపోయినా మనకి ఈ డౌట్ వస్తుంది. దీనికి పెద్ద కథ చెప్తారు కదా బైబిల్‌లో. జ్ఞానఫలం సైతాను ప్రబోధంతో తినేసాడు. అవ్వ ఈవు ప్రేరేపించింది. యాడమ్ తినేసాడు. అందుకని డివైన్ మంచి అందమైన ప్రకృతి ఉన్న అది పోయి మిజరబుల్ వరల్డ్‌లో పడ్డాడు. కష్టాలు పడుతూనే ఉన్నాడు. ఇప్పటికి కూడా కష్టాలు పడుతూనే ఉంటాడు. గౌరవం భగవంతుడి శాపం అన్నట్టుగా. ఇక్కడ కూడా ఫండమెంటల్ క్వెషన్ వస్తుంది కదా వెంటనే. మరి సైతానుని సృష్టించిందెవరు? అంత విశ్వం అంతా సృష్టించింది గాడే అన్నప్పుడు, ఆ సైతాన్ యొక్క మైండ్‌ని సృష్టించిందెవరు? గాడే కదా! సో, పనిష్మెంట్ ఒకడు తప్పు చేస్తే వాడు తరతరాలకు ఇస్తారా? సామాజిక న్యాయం కనబడుతోంది ఇక్కడ. సో, అలాగే ఇదే కాదు, మీరు ఏ స్టోరీ తీసుకున్నా చాలా మెజరబుల్‌గా వస్తాయి క్వెషన్‌లు. ఒకవేళ స్టోరీలో నీకేం కనపడకపోయినా అసలు ఫండమెంటల్ క్వెషన్. ఏంటి మనుషుల్ని మెజరబుల్ వరల్డ్‌లో ఎందుకు పడేసాడు సఫర్ అవ్వటానికి? ఆల్ పవర్‌ఫుల్ గాడ్ అయినప్పుడు ప్రపంచం అంతా మంచిగా ఉండేట్టుగా చేయొచ్చుగా తనే. చెడు, మంచి నేర్పించి, చెడు చేయొద్దు, మంచే చెయ్యి అన్నట్టుగా ఉంది కదా ఇక్కడ. అసలు అవైలబుల్ లేకుండా ఉంటే చెడు, అసలు చెడు ఉండదుగా. 'ద ప్రాబ్లమ్ ఆఫ్ ఈవిల్' అనే బుక్ ఉంటుంది. ఎక్కడైనా దొరికితే చదవండి. ఫాంటాస్టిక్‌గా ఉంటుంది. అంటే ప్రపంచంలో ఉండే ప్రతి మతం లేదా ప్రతి స్క్రిప్చరు దీని ఆన్సర్ ఎలా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటుంది. అన్ని కంపారిటివ్ స్టడీ కింద రాసాడు. బెస్ట్ బుక్ అది. 'ప్రాబ్లమ్ ఆఫ్ ఈవిల్' అని అమెజాన్‌లో కొట్టండి వస్తుంది మీకు. ఆ! ఇప్పుడు ఆ పుస్తకం గురించి ఎక్కువ చర్చ చేసుకుంటే మళ్ళీ అది కనీసం 50 వీడియోలు అయిపోతుంది. అందుకోసం దాన్ని మీ యొక్క ఎక్స్‌టెన్సివ్ రీడింగ్‌కే వదిలేస్తున్నాను. 'ద ప్రాబ్లమ్ ఆఫ్ ఈవిల్' బుక్ పేరు. సరే ఓకే. ప్రెజెంట్ డిస్కషన్‌లోకి వెళ్ళిపోదాం ఫ్రేమ్‌వర్క్‌లోకి. మనం అనుకుంటున్న ఫ్రేమ్‌వర్క్‌లోకి. సో, భూర్భువస్సువ అనేది మన పర్సీవబుల్ ఎగ్జిస్టెన్సు. మనం ఏదైతే చూడగలమో, ఆ చూడగలిగే ఎగ్జిస్టెన్సు భూర్భువస్సువ అనేది. ఈచ్ హాస్ 7 స్టేజెస్. ఇవి మళ్ళా 7 ప్లేన్స్ ఉంటాయి ఒక్కొక్కదానికి. 7 స్టేజెస్. ఈ 7 స్టేజెస్‌ని రిప్లికా కింద చెప్పడానికనేమో సప్తద్వారాలు, వైకుంఠం వెళ్ళటానికనే మాటొచ్చింది. హ్మ్. లేదా సప్తలోకాలు. చెప్పాను కదా! వాళ్ళు వాళ్ళ స్టైల్‌లో సర్ఫేస్ లెవెల్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఏదో మెటాఫర్స్ వాడుతూ ఉంటారు. దాంట్లో అసలు చెప్పదలుచుకున్న విషయం మరుగున పడిపోతూ ఉంటుంది. ఇంకోటేదో అర్థమవుతూ ఉంటుంది. సో, ఇంటర్ప్రినేట్ ఇంటర్‌పెనిట్రేటింగ్ ఇంటూ ఈచ్ అదర్. ఇక్కడ చెప్తున్నాడు. ఇదేమి ఈ తర్వాత ఇది అంటే జియోగ్రాఫికల్‌గా ఒక లొకేషన్‌కి మధ్య ఏం బౌండరీ ఉండి, ఈ సెపరేట్ చేయబడి ఉండదు. అది ఒకదానితోటి పెనిట్రేట్ అయిపోయి ఉంటుంది ఒకదానితో. ఈ మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఈ భూమి మీద ఉన్న పొరలు. రూపావరణము, స్ట్రాటో ఆవరణము, మీసో ఆవరణము, ఐనో ఆవరణము. వీటిని ఒకే కిలోమీటర్‌లో చెప్తుంటారు. 11 కిలోమీటర్స్ పైనుండేది, 25 కిలోమీటర్స్ పైనుండేదిది. ఇలా చెప్తూ ఉంటారు. బట్ కానీ స్పెసిఫిక్‌గా ఒకదాన్నొకటి వేరు చేయబడి ఉండవు. ఒకదానితోటి పెనిట్రేట్ అయిపోయే ఉంటాయి.
జస్ట్ లైక్ ఒక వాటర్‌లో స్పాంజ్ ఉంచితే, స్పాంజ్‌లోకి వాటర్ పెనిట్రేట్ అయ్యి ఉన్నట్టు, ఆ వాటర్‌లో డిసాల్వ్ అయ్యి ఉన్న ఏదైతే వాయువులు ఉన్నాయో అవి కూడా స్పాంజ్‌లో పెనిట్రేట్ అయ్యి ఉన్నట్టు వాటర్‌తో పాటు. సేమ్ అలాగా ఒకదానితో ఒకటి ఎంబౌండెడ్ సిస్టమ్స్ మాట ఇవి. ఇది ఈ భూర్భువస్సు అనేవి నెక్స్ట్ వాటిలో ఉండే ఒక్కొక్క దాంట్లో ఉండే 7 స్టేజెస్. అండ్ వి ఆర్ అట్ ఫోర్త్ స్టేజ్. ఈ భూలో మనం అప్‌వర్డ్ ఆర్క్‌లో ఫోర్త్ స్టేజ్‌లో ఉన్నాం. సో, ఈ భూర్భువస్సులో ఎగ్జిస్టెన్సు ఇది ఎక్స్‌పీరియన్స్ పొందటానికే ఏదైనా సరే క్రియేషన్ నుండి ఈ ఎగ్జిస్టెన్స్‌లోకొస్తే ఎగ్జిస్టెన్స్‌లో మొత్తం అంతా ఎక్స్‌పీరియన్స్ అవ్వాల్సిందే. అయిన తర్వాత రిటర్న్ అవ్వాల్సిందే. ఓ రకంగా చెప్పాలంటే ఇదొక ఎగ్జిబిషన్ అనుకోండి. ఎగ్జిబిషన్‌లో ఎన్ని రైడ్స్ ఉన్నాయో అన్ని రైడ్స్ ఎక్కి వెళ్ళాల్సిందే బయటికి. సో, ఇది డౌన్‌వర్డ్ ఆర్క్ అంటాం. డివల్యూషన్ మాట. ఇక్కడేంటంటే పరిణామం రెట్రోగా ఉంటుంది. లాస్ట్ పాయింట్ రీచ్ అవుతున్న స్టేజి ఆ స్టేజ్‌ని మనం ఏమంటాం అంటే నాదిర్ అంటాం. స్టార్ట్ అయిన దాన్ని జెనిత్ అంటాం. సో, ఈ నాదిర్ నుండి జెనిత్ నుండి నాదిర్ రావటం అనేది కంపల్సరీ అన్ని ఎక్స్‌పీరియన్సెస్ అయి రావాలి. కానీ అపోలో ఆర్క్‌లో ఎవల్యూషన్ మార్క్. ఈ ఎవల్యూషన్ స్పైరల్ మూవ్‌మెంట్‌లో మటుకు డెవలప్‌మెంట్‌లో మటుకు మనకి ఆప్షన్ చాయిస్ ఉంటుంది. నువ్వు మూవ్ అవ్వచ్చు పైకి. జంపింగ్ మూవ్ అవ్వచ్చు. ఒక స్టేజ్ నుండి అడ్వాన్స్‌గా కొన్ని స్టేజెస్ దాటి వెళ్ళొచ్చు. అది నీ ఆప్షన్. లేదు నేచరే చేయాలంటే ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ సమ్ బిలియన్స్ ఆఫ్ ఇయర్స్. సో, ఈస్ మైండ్ ఎ టూల్ టు బౌండ్ అవర్ సెల్ఫ్స్ టు ఎగ్జిస్టెన్స్ ఆర్ ఎ టూల్ టు గెట్ ఫ్రీడమ్? సామాన్యంగా మైండ్‌తోనే చేస్తాం ఏదైనా సరే. ఈ ఎగ్జిస్టెన్స్‌లో నిలబడి ఎగ్జిస్టెన్స్‌లోనే ఉండాలి. మళ్ళీ పుట్టాలి, అది అనుభవించాలి, ఇది అనుభవించాలి, ఇక్కడున్నవన్నీ అనుభవించాలి అనేది కోరుకుంటుంది ఎవరు? ఆ డిజైర్ వస్తుంది మైండ్ నుంచే. అలాగే లేదు నాకు ఈ ఎగ్జిస్టెన్స్ వద్దు. నేనేదో వైకుంఠం ఉంది, లేదా కైలాసం ఉంది, లేకపోతే క్రియేషన్ ఏదో ఉంది, లేదా ఒక పరలోకం ఉంది. నేను అక్కడికెళ్ళిపోయి ఉండాలి. ఇక్కడ వద్దు అని ఇక్కడి నుండి స్వేచ్ఛ పొంది అక్కడికెళ్ళాలి అని ఆలోచిస్తుంది మైండ్‌తోనే. సో, మైండ్ అనేది ఎగ్జిస్టెన్స్‌కి బాండ్ చేస్తుంది అదే. ఇక్కడి నుండి ఫ్రీడమ్ కోరుకుంటుంది అదే. అందుకని అదే డోర్ అన్నమాట. అందుకని మైండ్ గురించే మనం దగ్గర దగ్గర 280 వీడియోల్లో మైండ్ గురించి కూలంకషంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసాం ఫస్ట్. ఎందుకంటే ఆ డోర్‌ని వాడే మనం ఎగ్జిస్టెన్స్‌లో ఉంటున్నాం. ఆ డోర్‌ని వాడే దీని నుండి ఫ్రీడమ్ పొందాలి. ఈస్ దేర్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ మైండ్ అండ్ బ్రెయిన్? ఈ పాటికి ఇదైతే క్లారిటీ వచ్చేసిందనుకుంటున్నాను. మైండ్, బ్రెయిన్ ఒకటి కాదు. కానీ వాడెప్పుడు సినానిమ్‌గా వాడేస్తూ ఉంటారు. ఎందుకంటే మైండ్ బ్రెయిన్ ద్వారా పనిచేస్తున్నట్టుగా అనిపిస్తుంటుంది. లేదా ప్రెజెంట్ కంప్యూటర్ లాంగ్వేజ్‌లో మాట్లాడుకుంటే బ్రెయిన్ అనేది హార్డ్‌వేర్, మైండ్ అనేది సాఫ్ట్‌వేర్ అంటుంటారు. ఇట్స్ ఈ ఆధ్యాత్మిక నాలెడ్జ్‌లో మటుకు సైన్సెస్‌లో మైండ్‌ని ఆబ్జెక్ట్ కింద చెప్పరు. బట్ ఇది సబ్జెక్టివ్ పర్సెప్షన్ ఉంటుంది దానికి. సబ్జెక్టివ్ పర్సెప్షన్‌లో అది ఆబ్జెక్ట్‌లో కనబడుతూ ఉంటుంది. కానీ యాక్చువల్ ఫిజికల్ ఆబ్జెక్ట్ కాదు. ఒక పెద్ద ఫీల్డ్ ఉంటుంది. ఈ బోర్గోస్‌లోని ఆక్యుపై చేసిన పెద్ద మైండ్ ఫీల్డ్. ఆ ఫీల్డ్ మన బాడీ గుండా ప్రయాణం చేసి వెళ్తున్నప్పుడు, బాడీ గుండా వెళ్ళినప్పుడు కొంత మోడిఫికేషన్‌కి గురవుతుంది. ఆ మోడిఫికేషన్‌కి గురి అవ్వటమనే మన మైండ్ కింద దాన్ని గుర్తిస్తాం. ఆ మార్పుని మాత్రం గుర్తిస్తాం. ఆ మార్పుని నువ్వు మైండ్ అనుకుంటుంటావు. ఇదే ఒపీనియను, బిలీఫు, థాటు ఇవన్నీ. ఎక్స్‌పెక్టేషను ఇవన్నీ. సో, ఈ యూనివర్స్ ఇన్ఫినిట్ కాదని ఆల్రెడీ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కూడా చెప్పేసింది గదా! సో, విశ్వానికి అంచుకు నువ్వు చేరలేవేమో గాని, బట్ విశ్వానికి అంచు ఉంది. విశ్వానికి అంచుని నువ్వు చూడలా. కానీ పదార్థానికి ఒక అంచు ఉంటుంది గాబట్టి, ఒక కంటూర్ పాయింట్ ఉంటుంది గాబట్టి, విశ్వానికి కూడా అంచుంటుంది అని ఖచ్చితంగా ఒబే చేస్తావు. సో, ప్రస్తుతానికి చెప్పేదేంటంటే 15 బిలియన్ గెలాక్సీలున్నాయి ఈ యూనివర్స్‌లో. ఇంకా మన గెలాక్సీ గురించే మొత్తం మనకు తెలీదు. రేపు మళ్ళా కంటిన్యూ చేద్దాం.